నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధ లేక విధ్వంసమా ఈ రెండింటిలో ఏదో తేల్చుకోండి ఓటర్లకు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ వినతి వంద శాతం ఓటింగే లక్ష్యం విస్తృతంగా స్వీప్ చైతన్య కార్యక్రమాలు టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు ఓరియంటేషన్ ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇక వార్తల వివరాలు అభివృద్ధి కావాలో లేక విధ్వంసం కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు విధ్వంసం చేశాయని ఆరోపించారు ఆయన స్మార్ట్ సిటీ మంజూరు చేయించి నగరాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేయిస్తే కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం బాధాకరమని కార్పొరేటర్లను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు 8 మంది కార్పొరేటర్లు పార్టీని వీడడం వల్ల బీఆర్ఎస్ కు పెద్దగా నష్టమేమీ లేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ జిల్లా నగర అధ్యక్షులు జీబీఆర్ చల్లా హరిశంకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడిచిందని దీంతోనే 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో అర్థమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు వ్యవసాయం విద్యుత్తు సాగునీటి పారుదల తదితర రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో వారి డివిజన్లలో బీఆర్ఎస్కు మెజార్టీ రాలేదన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ వారికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం ఇది వచ్చింది అని అంటున్నారు చాలామంది మర్చిపోవద్దు ఇది 6వ మాసం కొత్త ప్రభుత్వం కాదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు 6 మాసాలు యాటికి 5 నుండి 6 మాసాల్లో పడ్డాం 6 మాసాల అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల మొదటి 6 మాసాలే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు దశ దిశ వచ్చే పరిపాలన ఎట్లుండాలనేది ఈ మొదటి 6 నెలల్లో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే మీరు దగాకు గురిగాక తప్పదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని చెప్పిండు నేనేం తప్పు పని చేస్తా పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేసేటోను కదా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడటోని కదా రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని లేదా అభ్యర్థికి ఉంటుంది ఇప్పుడు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది ఆయన గెలవాలని చెప్పి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మరి ఈరోజు మరి కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు అన్న నీ ఎంబడి ఉన్నాం మీకేం కాదు మేము కష్టపడతాం ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల సందర్భంలో పడ్డ ఇలాంటి కార్యక్రమాలు సరే పార్టీలు ఎన్నికలు లేని సందర్భంలో పడ్డ అటు ఇటు పోతారు వస్తారు చేస్తారు అది వేరే విషయం ఏదేమైనప్పుడు కూడా నాకు బాధ కలిగించినందుకు నేనైతే బాధపడుతున్నా కంపల్సరిగా మా కార్పొరేటర్ మిత్రులకి ఈ టైంలో నన్ను ఎన్నికల సందర్భంలో వదిలిపెట్టుకోవడానికి ఎందుకంటే ఉన్నది చెప్తాను నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ గంపగుత్త కొనుక్కున్నది అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే కానీ ఇవి ఏమైనా ఆయన మొత్తం అయినట్టే వీళ్ళు వాళ్ళ ఎందుకంటే 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేయమని చెప్పి తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకుండి
ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఉంటాయా? ప్రజలు ఏమనుకుంటారు తెలియదా? 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఇవాళ పొద్దున కంట వేసుకొని చేయి గుర్తు ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు, చూసిర్రా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే, ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చిర్రు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాండ్రు, కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు. కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గిందో ఇప్పుడు వెళ్తుంది. మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18, 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరో ఇప్పుడు ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పడడము ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలలో నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నేతలు. బ్యాంక్ కాలనీలో ఆదిత్య ఎలైట్ 2 అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్ జంగిలి సాగర్, మేడి మహేష్, సత్యనారాయణరావు, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, గండ్ర రఘునాథరావు, డాక్టర్ బిఎన్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు ఎవడు పెట్టాలి? 272 సీట్ల గల శక్తి ఉన్నవాడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఈ పార్టీ అయితే పనికిరాని పార్టీ అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడింది. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలైనాయి. 2004లో మేము 5 పేరం ఢిల్లీకి గులాబీ జెండా. మీరు ఇక్కడ కేసీఆర్ గారు గెలిపించారు. నేను పక్క జిల్లాలో నేను గెలిచిన, నరేంద్ర గారు పక్క జిల్లాలో గెలిచారు, మధుసూదన్ రెడ్డి గారు ఆదిలాబాద్లో గెలిచారు, రవీందర్ నాయక్ గారు వరంగల్లో గెలిచారు. 5 పేరం పార్లమెంట్ 32 రాజకీయ పార్టీలు ఒప్పించినాం, బీజేపీని ఒప్పించినాం, కాంగ్రెస్ పార్టీని ఒప్పించినాం, కమ్యూనిస్ట్ పార్టీని వద్దను ఒప్పించినాం, బీఎస్పీని ఒప్పించినాం, డిఎంకేని ఒప్పించినాం. ఇట్లా దేశంలో చాలా పార్టీ లాలూ ప్రసాద్ గారు ఒప్పించినాం. ఇవన్నీ ఒప్పించి లేఖ రాష్ట్రంపై ప్రణబ్ ముఖర్జీ గారికి అప్పచెప్పినాం. 2014 ముందు కరీంనగర్ నగరం వస్తంగా ఉంటుంది. ఈ కరీంనగర్ రావన్నా అనే పరిస్థితి వచ్చింది. 2014లో మీ ఆశతో నాకు ఎమ్మెల్యే కనిపించింది, వినోద్ కుమార్ గారిని ఎంపీ కనిపించింది. 2014-18 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి 40-50 సంవత్సరం జరగలేదు, రాబోయే 40-50 సంవత్సరం జరగదు. ఇక ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఉన్నాయి. ఈ డిమార్ట్ రోడ్ కావాలి, ఎంత 5 కోట్లు, ఎక్కడున్నాయి పైసలు మాట్లాడతారు. అట్ట పట్టుకొచ్చు, ఇట్లా పట్టుకొచ్చు, ఇట్లా పట్టుకొచ్చు. కానీ కరీంనగర్లో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ మట్టి లేని రోడ్డు తీసుకొచ్చిన కరీంనగర్ విలువ పెంచినాం, ప్రయోజనాలు పెంచినాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావు అంటే ఆ రోజు తన ఎంబడి ఉండి కేంద్ర ప్రభుత్వం మన స్మార్ట్ సిటీ తీసుకొచ్చుకున్నాం అని సీఎం గారితో ఒప్పించుకొని పోంగల్ వెంకయ్యనాయుడు రిజెక్టెడ్ అన్నాడు. అది అక్కడ రిజెక్ట్ సారని ఆ రోజు మన తన బీజేపీ ఎంపీ కాదు కదా, టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ మంత్రివర్యులు వెంకయ్యనాయుడు ఉన్నాడు, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ఎంపీని ఆహ్వానించలే, కానీ అక్కడ తన తీసుకొచ్చిన వాల్యుబుల్ పాయింట్ ఉన్నది. ఈ నగరానికి ఎందుకోసం మీరు స్మార్ట్ సిటీ ఇవ్వాలని చెప్పి ఫైట్ చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? మరి కరీంనగర్ నగరం అభివృద్ధి కావాలన్నా, కరీంనగర్ నగరం చరిత్ర మారాలన్నా, కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరంగా అన్ని రకాలుగా వసతులతోటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మరి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. వినోద్ కుమార్ గారు గెలిస్తే కరీంనగర్కు లాభం జరుగుతుంది, కరీంనగర్ జిల్లాకు లాభం జరుగుతుంది, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి లాభం జరుగుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని అభిప్రాయాలున్నా అవన్నీ పక్కన పెట్టి కరీంనగర్ నగరం అభివృద్ధి, కరీంనగర్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం మనసులో ఉంచుకొని వినోద్ కుమార్ గారిని గెలిపించినట్టయితే తప్పకుండా కూడా కరీంనగర్ ఇంకా గొప్ప నగరంగా మారే అవకాశం ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విద్యులు
మేధావులు, ప్రతి విషయం తెలిసిన వాళ్ళు. మీరు ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పేటువంటి శక్తి, నాయకత్వం పట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా అనుకున్నట్టయితే వినోద్ కుమార్ గారి గెలుపును ఎవరు కూడా ఆపలేరు. వినోద్ కుమార్ గారి గెలుపు వల్ల కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక పెద్ద గొప్ప మలుపు జరుగుతుంది. ఒకవైపు అభ్యర్థుల ప్రచారం ఊపందుకోగా మరోవైపు ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు విలువ, దాని ప్రాధాన్యతను వివరిస్తూ ప్రలోభాలకు గురికాకుండా చైతన్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓల్డేజ్ హోం, అనాథాశ్రమాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 85 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్ చేయిస్తున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో వివిధ చైతన్య సదస్సులు కొనసాగిస్తున్నారు. స్వీప్ కార్యక్రమాల పేరుతో అనాథ ఆశ్రమాలు, ఓల్డేజ్ హోంలలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి వసతులు దివ్యాంగులకు, వయోవృద్ధులకు కల్పించామనే దాని మీద ఒక అవగాహన సదస్సు, ఓటరు చైతన్య కార్యక్రమం చేయడం కొరకు ఈ వయోవృద్ధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా మనము గతంలో కూడా మనము అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి కూడా చక్కగా వయోవృద్ధులు అందరూ కూడా చాలా సహకరించారు. సీనియర్ సిటిజన్స్ వారు అందరూ కూడా ఓటేస్తూ మళ్ళీ వారందరితో కూడా ఓటేయించే విధంగా చాలా చక్కగా వాళ్ళు సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమంలో తెలియజేసింది ఏంటంటే, మనకు ప్రతి పోలింగ్ బూత్లో కూడా అందరికీ దివ్యాంగులకు, వయోవృద్ధులకు సంబంధించి ఒక ర్యాంపు, వీల్ చైరు, అదేవిధంగా ఒక వాలంటీర్ని ఎవరైతే మనకి పోలింగ్ స్టేషన్లోకి వచ్చి ఓటేయడానికి వాళ్ళకి ఒక రిసీవ్ చేసుకుని వాళ్ళని వీల్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని ఓటేసి పంపడం కొరకు ఒక వాలంటీర్స్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. ఎవరైతే ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి రాలేని నిస్సహాయ స్థితిలో ఉంటారో వాళ్ళకి పోలింగ్లో పాల్గొనే విధంగా వారికి ఒక ట్రాన్స్పోర్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కరీంనగర్ డే కేర్ సెంటర్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటింగ్పై సదస్సు నిర్వహించారు. ఇందులో సీనియర్ సిటిజన్స్కు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ స్టేషన్లో సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి. దివ్యాంగులకు వీల్చైర్, ర్యాంప్, వాలంటీర్ తదితర సౌకర్యాలను వివరించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, డే కేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్ రెడ్డి ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన పీడీసీ గారు కానివ్వండి, మన సరస్వతి మేడం అంటే వెల్ఫేర్ ఆఫీసర్ గారు, వారు ఇక్కడ నిర్ణయం తీసుకొని ఈ ఓటింగు శాతం పెంచాలనేది, ఓటింగ్కు వారికి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏరియాలో సౌకర్యం ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలో కానివ్వండి వారు విపులీకరించడం జరిగింది. దాన్ని మనం వాడుకొని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాతం తక్కువ కాకుండా అందరూ కూడా ఓటేసే విధానంగా మనం అందరం కూడా సహకరించాలని, మనం ఎక్కడ కూడా ఓటేయకుండా ఉండకూడదు, ఓటును మాత్రం తప్పనిసరి వినియోగించుకునేటువంటి పరిస్థితిలో మనం ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నం చేయాలా, ఎక్కువ శాతం ఓటింగ్ చేయాలనేటువంటి దాని మీద వృద్ధులకు అక్కడ తీసుకువెళ్ళటానికి చేతగానేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగులు అనేటువంటి వాళ్ళకి కానివ్వండి, అక్కడ ఒక వీల్ చైర్ కానివ్వండి, ఇంకా వేరే వసతి కూడా ఏర్పాటు చేసేది ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి దాన్ని వాడుకొని వయోవృద్ధులకు ఉన్న సౌకర్యాలు ఏంటి, ఏ విధంగా ఉపయోగించుకొని ఓటింగ్ చేయాలనే విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ గారు వచ్చి మాకు అవగాహన కల్పించడం జరిగింది. దీని ప్రకారంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వాడుకొని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, అదేవిధంగా మా వంతుగా మేము ఓట్లు వేయడమే కాకుండా మేము కూడా మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్ శాతం వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 13న సాధారణ పోలింగ్ నిర్వహించనుండగా నిన్నటి నుండి హోమ్ పోలింగ్ ప్రారంభమైంది. 85 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులు, కదలలేని వారి కోసం ఎన్నికల కమిషన్ హోమ్ పోలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా నిన్నటి నుండి కరీంనగర్ పార్లమెంట్లో ప్రారంభమైంది. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారుల పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్ల మధ్య ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 700 నుండి 1000 వరకు హోమ్ పోలింగ్కు నమోదు చేసుకున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గ్రామాలు పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కోరారు. నగరంలోని 12వ డివిజన్ కాంగ్రెస్ డివిజన్ ఇన్ఛార్జి గడ్డం విలాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పర్లపల్లిలో గొట్టెముక్కల సంపత్ రెడ్డి, మొగిలిపాలెంలో మోరపల్లి రమణారెడ్డిలతో కలిసి గ్రామాల్లో తిరిగారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను వారికి వివరించారు. నేదునూరులో రెడ్డిగాని రాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, అధికార ప్రతినిధి ఇలకపల్లి సంపత్, గ్రామశాఖ అధ్యక్షులు కాసర్ల సంపత్, ఎంపీటీసీ బండారి రమేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు ఉన్నారు. కరీంనగర్ 12వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా డివిజన్ ఇన్ఛార్జి గడ్డం విలాస్ రెడ్డి ప్రచారం చేశారు. గడప గడపకు తిరుగుతూ 5 గ్యారంటీలను వివరిస్తూ కరపత్రాలను వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నష్టాలను తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కలిగే లాభాలను తెలిపారు. వెలిచాల రాజేందర్ రావు ఎంపీగా గెలిపించాలని ఈరోజు 12వ డివిజన్లో ఇంటింటికి గడప గడప తిరగడం జరిగింది. 12వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజారిటీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీజేపీని బీఆర్ఎస్ దొంగలని ప్రతి ఒక్కరు మేము ఇంటింటికి పోయినప్పుడు చెప్తున్నారు, నీకే వస్తాం ఓట్లని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మేము భారీ మెజారిటీతో రాజేందర్ రావుని గెలిపిస్తామని గంటాపరంగా చెప్తున్నాం. ఈ నెల 5న సాయంత్రం కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పౌర సంఘాల ఐక్యవేదిక ప్రతినిధి కొరివి వేణుగోపాల్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆయన. గత బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ వక్తలుగా హాజరు కానున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో గత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ఇందులో వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసీం అహ్మద్, శ్రీనివాస్, జయరాజ్, మతిన్, షేక్ సలీం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ లోపల ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు మరి మా యొక్క అన్ని సంస్థలు ఏకమై ఒక పౌర సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇట్టి సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ ఆకునూరు మురళి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, వీరు ముగ్గురు కూడా ప్రధాన వక్తలుగా మరి రేపటి సమావేశానికి వారు కరీంనగర్కి వస్తూ ఉన్నారు. మరి ఈ క్లిష్టమైనటువంటి సమయం లోపల ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం, అంటే గత రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే మరి భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది, నిరుద్యోగ యువతకు మరి ఎంత ఉద్యోగ అవకాశాలు మరి ఈ దేశం లోపల వచ్చినాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే उसका मेन टॉपिक यह है कि आने वाले जो एमपी इलेक्शंस है उसके अंदर किस तरीके से हमारा भारत का संविधान बचे और भारत को बचाना है, ये हमारा मेन टॉपिक है. इसलिए ये टॉपिक है कि जो आने वाली 10 साल से जो गवर्नमेंट चल रही
हिंदुस्तान के अंदर वो एक मजहबी नफ़रत को हिंदू मुस्लिम क्रिश्चियन सिख को बांटने की जो पॉलिसी कर रही, उसके ख़िलाफ़ हम तमाम ऑर्गेनाइजेशन वाले एक जगह होकर एक पब्लिक मीटिंग कर रहे हैं। उस पब्लिक मीटिंग में हम तमाम करीमनगर के डिस्ट्रिक्ट के लोगों से अपील कर रहे हैं कि ज़्यादा से ज़्यादा अफराद उसमें शरीक होकर कामयाब करें। हमारा मेन मकसद फ़िरक़ा परस्त क़ुव्वतों को इस मुल्क से हटाना है, मेन हमारा मकसद है। उसकी मेन वजह क्या है? 10 साल से जो बीजेपी की गवर्नमेंट यहाँ पर हुकूमत कर रही है, अपना 10 साल का रिपोर्ट कार्ड पेश करने के बजाय हिंदू मुस्लिम मछली गोश्त और रिजर्वेशन को ख़त्म करने और संविधान को चेंज करने की जो कोशिश कर रही। 10th ఫెయిల్ అయిన విద్యార్థులకు ధైర్యాన్ని ఇస్తూ ఉత్తీర్ణతకు ప్రోత్సహిస్తున్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. 4 ఏళ్లుగా ఫెయిల్ అవుతూ వచ్చిన 72 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా తోడ్పాటును అందించారు కలెక్టర్. ఇటీవల వెలువడ్డ 10th ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. కరీంనగర్, హుజరాబాద్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. 10th ఫెయిల్ అయిన విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫెయిల్ అయిన విద్యార్థులచే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న నగరంలోని జెడ్పీ క్వార్టర్స్, పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్లు, నేడు హుజరాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులతో కలిసి ఫెయిల్ అయిన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశాలకు జిల్లా కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. 10వ తరగతిలో ఫెయిల్ అయ్యామని నిరాశ నిస్పృహలకు లోను కాకుండా 30 రోజులు కష్టపడండి, బాగా ఎఫర్ట్ పెట్టండి, చదవండి, రాయండి, తప్పకుండా పాస్ అవుతారని విద్యార్థులకు ధైర్యం చెప్పారు కలెక్టర్. జిల్లాలో ఫెయిల్ అయిన 421 మంది విద్యార్థులందరూ తప్పకుండా పాస్ అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నరసింహస్వామి, సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా రాసుకోండి. ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే ఎక్కువ, ఎందుకంటే మగవాళ్ళకి ఏదైనా అవకాశం ఒకసారి నుంచి 2 సార్లు నుంచి 10 సార్లు వరకు రావచ్చు. కానీ ఆడబిడ్డలకి ఎట్లా అవుతుంది అంటే ఏది అవకాశమైనా ఒకేసారి వస్తుంది. ఆ ఒకేసారిలో మంచిగా చేయకపోతే మళ్ళీ ఒకసారి రాకపోవచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల వారికి చూస్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమందికి ఒక పేపర్ కానీ 2 పేపర్ కానీ పోవడం వల్ల వాళ్ళకి 10th సర్టిఫికేట్ రాకపోవచ్చు. ఇప్పుడు మీ చిన్న వయసు, వాళ్ళు 15-16 సంవత్సరం వయసు కాబట్టి మీకు ఆ 10th సర్టిఫికేట్ విలువ తెలియకపోవచ్చు. కానీ మేము ఇప్పుడు 30 దాటాము, మాకు తెలుసు దాని విలువ ఏంటి. చిన్న అంటే ఒక పెద్ద పరీక్ష, యూపీఎస్సీ లాగా పరీక్ష రాసినా, లేకపోతే ఒక పాస్పోర్ట్ కోసం అప్లై చేసినా, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసినా, ఏదైనా అప్లై చేసినా 10th సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మా చేతిలో చాలా మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నిలబెట్టినా కూడా ఏమీ అవసరం లేదు. ఈ జాబ్కి, ఈ ఉద్యోగంకి, చిన్న ఉద్యోగంకి ఏమీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పినా కూడా అప్లై చేసిన క్యాండిడేట్. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కు చెందిన 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిరిసిల్ల సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కొంతకాలం క్రితం 3 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరింది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 33కు చేరింది. పార్లమెంటు ఎన్నికల ముందుకు ఘర్ వాపసీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు 3 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరగా శుక్రవారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఒకేసారి 8 మంది కార్పొరేటర్లు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, 3 మాజీ డైరెక్టర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీనియర్ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, చడగొండ బుచ్చిరెడ్డి, సరిల ప్రసాద్, గంటా కళ్యాణి శ్రీనివాస్, మెండి శ్రీలత చంద్రశేఖర్, పిట్టల వినోద్ శ్రీనివాస్, భూమాగౌడ్, ఆకుల నర్మదా నర్సయ్య, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, మాజీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, డైరెక్టర్లు తాడా వీరారెడ్డి, అనురాజ్ కుమార్, బొమ్మరాతి సాయికృష్ణ ఉన్నారు. వారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విరిచాల రాజేందర్ రావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత ఆకుల నర్సన్న ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో డివిజన్లోని సుమారు 50 మంది యువకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి మంత్రి పొన్నం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి డివిజన్ అభివృద్ధి కోసం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో డివిజన్ ప్రజలు, కార్యకర్తల ఒత్తిడి మేరకు డివిజన్ మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు ఆకుల నర్మదా నర్సన్న. రానున్న కాలంలో డివిజన్ మరింత అభివృద్ధి చెందేలా మంత్రి పొన్నం సహకారంతో కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో ముదిరాజ్ సంఘం ప్రతినిధి పిట్టల లింగన్న, డివిజన్ యువకులు కొమ్ము అనిల్ యాదవ్, అనుదీప్ పిట్టల, వాసు గౌడ్, గర్షకుర్తి ప్రవీణ్ కుమార్, వడ్లకొండ సాయి కుమార్, ముత్యాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పిట్టల రవీందర్ పాల్గొన్నారు. మూడు రోజులుగా ఎండలు టారెక్కిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో మృతి చెందుతున్నారు జనం. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎండకు రహదారులు బోసిపోతున్నాయి. ఇంట్లో సైతం ఉక్కపోతతో సతమతమవుతున్నారు. సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లిన జనం చల్లని పానీయాలు, కొబ్బరి బొండాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగిత్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 10 గంటల నుండే బాణుడు బగబగ మండుతున్నాడు. జగిత్యాలలో అత్యల్పం 43 డిగ్రీలు కాగా నేరెళ్లలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు వెల్గటూర్ ఎంఈఓ భూమయ్య మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ 46.3, ధర్మపురి మండలం బూదేశ్పల్లిలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వీటితో పాటు మరో 7 ప్రాంతాలను రెడ్ అలర్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి, సిఎస్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థుల వీడ్కోలు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మేనేజ్మెంట్ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
కోర్సు పూర్తయిన విద్యార్థులు తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో 4 టాపర్స్కు మెమంటో బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కాజా జియోద్దీన్, డాక్టర్ రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జి డాక్టర్ శశికాంత్, పారువెల్ల రామారావు, మీడియా ఇన్ఛార్జి కొంటి రమేష్ పాల్గొన్నారు. చాలా ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశాం. మరి ఎక్కడ కూడా మనం వాల్యూస్ అనే సిస్టమ్ నడుపుతున్నాం. అద్భుతంగా పిల్లల పాయింట్ ఆలోచన, పిల్లలకి క్వాలిటీ అందాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించాలి. ఒకటి బలమైన తపనతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే శ్రీ చైతన్య చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఏ ఇన్స్టిట్యూషన్ చూసుకున్నా కూడా అదే రకమైనటువంటి సిస్టమ్స్ క్రియేట్ చేసినాం. అదే రకంగా మనం కష్టపడుతున్నాం. పిల్లలకు కావాల్సింది అందుబాటులో ఉంచి వాళ్ళకి క్వాలిటీ అందిస్తూ వాళ్ళను జీవితాలు అద్భుతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి 1 కాదు 2 కాదు 30 సంవత్సరాల చరిత్ర శ్రీ చైతన్య అంటే వేలాది మంది పిల్లలు, మన పిల్లలు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్, ఎంఎన్సీ కంపెనీస్ మంచి మంచి పొజిషన్స్ సెటిల్ అయ్యారు. కొద్దిమంది పిల్లలు అయితే కంపెనీస్ కి వైస్ ప్రెసిడెంట్ స్థాయి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా శ్రీ చైతన్య అంటే సక్సెస్. పిల్లలకి మీ యొక్క ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని అద్భుతంగా ఉపయోగించుకొని ఎవరైతే మీకు ఒక పెద్ద గోల్, ఒక బిగ్ సక్సెస్ సాధించాలంటే ఒక బిగ్ ఎయిమ్ ఉండాలి. అది సాధించే క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన నిలిచే ధర్మ సమాజ్ పార్టీకి మద్దతునివ్వాలని ఓటర్లను కోరారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రవర్ణాల కోసమే మిగతా పార్టీలు పనిచేస్తాయని, తాము బడుగుల పక్షాన నిలుస్తామని అన్నారు. యువత ఆలోచించి చెప్పుల గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, బాబు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. మనము 1950 జనవరి 26న మన తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది 190 మంది ప్రజలకి మరి స్వాతంత్రం వచ్చింది. అలాంటి అంబేద్కర్ గారు తన ఓటు సాధించడం కోసం తన భార్య పిల్లలను కూడా పోగొట్టుకొని మరి తన 40 సంవత్సరాల పోరాటంలో మన చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది. ప్రధానంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మీ తలరాతను మార్చుకోవడానికి ఒక యుద్ధం వస్తుంది. అది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ యుద్ధాన్ని ఎదుర్కొని మరి అణగారిన వర్గాలైనటువంటి అన్నదమ్ములుగా బీసీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏకమై మరి వాళ్ళ ఓటును వినియోగించుకొని ఈ ఓటు అనే ఆయుధంతో 3% లేనటువంటి ఈ దొరలకి బుద్ధి చెప్పి అధికారంలోకి రావాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన చేతికి ఓటు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఓటు చైతన్యాన్ని ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ ఏ నాయకుడు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఓటు ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పకపోవడం అనేది సిగ్గుచేటు. ఒకవేళ ఆ విధంగా చెప్తే మరి మా తండ్రి అంబేద్కర్ ఓటు ఇచ్చింది కదా మీకేం పని అని మనం ప్రశ్నిస్తామని చెప్పేసి ఈ దొరలు ఎవరు కూడా మనకి ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పకుండానే దాస్తారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, మాజీ సర్పంచి దుడ్డు రేణుకా మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షుడు బండి రాములు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక ఇందిరమ్మ మన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒకవేళ ఈ మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే ఈ ఉపాధి హామీ పథకం ఎత్తివేసే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా తెలిపినారు. మాకు ఈ సంపూర్ణ నమ్మకం ఉన్నది. మైలాల గ్రామంలో ఏదైనా కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే మాకు మెజార్టీ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో మెజార్టీ ఇస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.